వెల్కమ్ బ్యాక్. విశాఖలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పొదుపు చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మోదీ సూచనలతో బంగారం పనులపై ఆధారపడిన లక్షల మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు బివి. ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పడం రైతులను మోసగించడమన్నారు. మోదీ పొదుపు వ్యాఖ్యలు పెట్రోల్ పెంపునకు ముందస్తు హెచ్చరికలుగా ఉన్నాయన్నారు. మోదీ ట్రంప్ కాళ్లు మొక్కితే చంద్రబాబు మోదీ కాళ్లను నొక్కుతున్నారని ఘాటుగా విమర్శించారు బివి రాఘవులు. విశాఖలో అభివృద్ధి పేరుతో వందల ఎకరాలు కొల్లగొడుతున్నారన్నారు. బాధిత రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమని బివి రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి. సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మొయ్యలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసింది ఒకరైతే శిక్ష వేసేది ప్రజలకు లాగా ఇది ఉన్నది. అలాగే వారు చేసే సూచనలు ప్రజలకు ఎంత ప్రమాదకరమో వారికి అర్థమైనట్లేదు. బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ఉపదేశం చేశారు ప్రధానమంత్రి గారు. డబ్బులు లేని మాలాంటి వాళ్ళం బంగారం కొనేదేమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఇనప కడ్డీలు కొనుక్కునేవాళ్ళు ఈ ధరలేమీ చేయవు. సామాన్య ప్రజలు ఉంగరాల్లో, పుడకలో, తాళిబుట్లో కొనుక్కుంటారు. అంతకన్నా పెద్ద కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈ బంగారపు పని మీద ఆధారపడే లక్షల మంది కార్మికులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దు, వ్యాపారాలు తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పే ముందు ఈ లక్షల మంది కార్మికులను ఏం చేస్తారో వారు ఆలోచించి ఉండాల్సి ఉంది.